అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన టీమిండియా లెజెండరీ బ్యాటర్ చతేశ్వర్ పుజారాపై ఆసీస్ బౌలర్ జోష్ హేజల్వుడ్ చేసిన ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫీల్డ్ పై నువ్వే నాకు పెద్ద తలనొప్పి. ఇక ఇప్పుడు నేను రోజంతా అలసిపోకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసుకోగలుగుతాను. నువ్వు అద్భుతమైన ఆటగాడివి. రిటైర్మెంట్ని ఎంజాయ్ చేయి. నీ అప్కమింగ్ జర్నీకి బెస్ట్ విషెస్ అంటూ హేజల్వుడ్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చాలు టెస్ట్ క్రికెట్లో పుజారా ఎంత పెద్ద లెజెండ్గా ఎదిగాడో చెప్పడానికి. ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ ఎలాగైతే పెట్టని గోడల క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించేవాడో సరిగ్గా అలాగే ద్రవిడ్ తర్వాత పుజారా కూడా బౌలర్ల పేషెన్స్ని టెస్ట్ చేస్తూ నయా వాల్ అనిపించుకున్నాడు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ 2021 గబ్బా టెస్ట్. ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, స్టార్క్ లాంటి భీకర బౌలర్లు బాడీ లైన్ బంతులతో పుజారా బాడీపై అటాక్ చేస్తున్నా దాదాపు 145-150 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తున్న బంతులు శరీరాన్ని గాయపరుస్తున్నా వాటన్నింటినీ తట్టుకుంటూ 5 గంటల పాటు అలుపనేదే లేకుండా బ్యాటింగ్ చేసిన పుజారా 211 బంతులాడి కేవలం 56 రన్స్ మాత్రమే చేసిన ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లే అలసిపోయేలా చేసి టీమిండియా హిస్టారికల్ గెలుపుకి పునాది వేశాడు. ఆ మ్యాచ్లో పుజారా పేషెన్స్కి బలైన బౌలర్లలో హేజల్వుడ్ కూడా ఉన్నాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు హేజల్వుడ్ ఈ పోస్ట్ చేశాడు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏదేమైనా పుజారా లాంటి లెజెండరీ టెస్ట్ బ్యాటర్ రిటైర్మెంట్ ఇండియన్ క్రికెట్కి తీరని లోటే. ఇండియన్ క్రికెట్కి తీరని లోటే. మరి పుజారా ప్లేస్ని రీప్లేస్ చేయగల బ్యాటర్ ఇప్పటి టీమిండియా స్క్వాడ్లో ఎవరైనా ఉన్నారంటారా? కామెంట్ చేసి చెప్పండి.